డే 1 ఇన్ తిరుమల. మేము దిగిన వెంటనే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక హోటల్ తీసుకొని, ఫస్ట్ అక్కడ మంచిగా రెస్ట్ తీసుకొని, మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి, కొండ కింద ఉన్న శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయానికి వెళ్లి ఆయన్ని దర్శించుకున్నాం. అక్కడ ఉన్న లాకర్‌లో మొబైల్ అయితే హ్యాండ్ ఓవర్ చేసి, ఆయన దర్శనం మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా ఆయన దర్శించుకొని, ఆయనకి దీపారాధన చేసుకొని, శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం అపోజిట్‌లోనే ఆయన అన్నప్రసాదం అయితే ఉంది కేంద్రం. ఆ కేంద్రంలోకి లోపలికెళ్ళాము. లైన్‌లో వెయిట్ చేయమన్నారు. ఇంకా టైం అవ్వలేదని చెప్పేసి మేమైతే లైన్‌లో వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత సడెన్‌గా లోపలికైతే ఎలో చేశారు. మేము ఫ్యామిలీ అంతా లోపలికి వెళ్లి కూర్చొని ఆయన ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయనకి పూజ చేసి ఆయన ప్రసాదాన్ని మేమైతే ఆరగించాము. మాకైతే చాలా సంతోషంగా ఉంది. కొండ మీదకి వెళ్ళకుండానే ఆయన ప్రసాదం భక్తులందరి కోసం కూడా కొండ కిందే దొరకడం చాలా సంతోషంగా అనిపించింది. భోంచేసిన వెంటనే మేము ఒక ఆటో బుక్ చేసుకొని భూదేవి కాంప్లెక్స్ వెళ్ళాము. అలిపిరి మెట్ల ద్వారా మేము మెట్లెక్కుదాం అనుకున్నాము. అందుకని చెప్పేసి భూదేవి కాంప్లెక్స్‌కి వెళ్ళి లైన్‌లో వెయిట్ చేసి ఫైనల్‌గా టికెట్స్ అయితే మేమందరం తీసేసుకున్నాము. అయితే మేము వెంటనే రూమ్‌కి వెళ్ళి చెక్‌ఔట్ చేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేమైతే మెట్ల దగ్గరికి వెళ్ళాం. అలిపిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత పంపించను అని చెప్పేసి అన్నారు. అది ఎందుకు ఏంటి అనేది పార్ట్ 2లో చూడండి. గోవింద గోవిందా గోవింద